వినాయక చవితికి పూజలు అందుకోవటానికి బొజ్జ గణపయ్యలు రెడీ అవుతున్నారు. తెలుగు రాష్ట్రాలకు సుపరిచితుడైన ఖైరతాబాద్ వినాయకుడిని శిల్పులు ముస్తాబు చేస్తున్నారు. ప్రతి ఏటా ప్రత్యేక అలంకారంలో దర్శనం ఇచ్చే గణపయ్య ఈసారి ఎలా రెడీ అవబోతున్నాడు, ఎన్ని అడుగుల్లో దర్శనం ఇవ్వబోతున్నాడు? మా ప్రతినిధి క్రాంతి అందిస్తున్న రిపోర్ట్ చూద్దాం. తొలి పూజలు అందుకోవటానికి మహాగణపతి విగ్రహాలన్నీ రూపుదిద్దుకుంటున్నాయి. ముఖ్యంగా మనం చెప్పాలి అంటే ఖైరతాబాద్ గణేష్ మనల్ని అందరినీ ఆశీర్వదించడానికి, అలరించడానికి ఆయన రూపుదాల్చుకుంటున్నారు. 63 సంవత్సరాలుగా మహాగణపతి ఖైరతాబాద్లో చాలా విశిష్టత పొందింది. అది ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మరి ఈసారి ఏ రూపంలో కనిపించబోతున్నారు? ఆయన శ్రీ చండీ కుమార అనంత మహాగణపతి రూపంలో మనకి కనిపించబోతున్నారు. ఇప్పుడిప్పుడే రూపుదాల్చుకుంటుంది. మొత్తం ఈ విగ్రహ రూపకల్పనకి 3 నెలలకు పైగా సమయం పడుతుంది. ఇందులో 120 మందికి పైగా కార్మికులు పాల్గొంటారు. వేరే వేరే రాష్ట్రాల నుంచి, బెంగాల్ నుంచి, మద్రాస్, కాకినాడ, ఇలా పలు ప్రాంతాల నుంచి కార్మికులందరూ ఇక్కడికి వచ్చి ఈ మహాగణపతిని రూపకల్పన చేసేంత వరకు ఇక్కడే ఉండి వాళ్ళు అదంతా జరిగిన తర్వాత వాళ్ళ తిరిగి స్వగ్రామాలకి వెళ్తూ ఉంటారు. ఇక్కడ రూపశిల్పి అయిన రాజేంద్రన్ గారు ఉన్నారు. అలాగే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ గారు సుదర్శన్ గారు కూడా ఉన్నారు. ముందుగా మనం రాజేంద్రన్ గారితో మాట్లాడదాం. రూపశిల్పి అయిన ఈయన 63 సంవత్సరాలుగా గణేష్ని ఈయనే శిల్పిగా ఉన్నారు. ఈయన నమస్తే అండి. నమస్తే. ఈసారి గణేష్ మాకు ఎలా కనిపించబోతున్నారు? ఈసారి చండీ కుమార అనంత మహాగణపతిని డిజైన్ చేయడం జరిగింది. ఎవ్రీ ఇయర్ కూడా ఈ ఖైరతాబాద్లో ఈ వినాయకుడిని ఆ సంవత్సరాన్ని సిట్యువేషన్ బట్టి డిజైన్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం సిద్ధాంతి విఠల్ శర్మ గారు సండి అమ్మవారిని కూర్చోపెట్టండి, సండి అమ్మవారితో పాటు కుమారస్వామిని కూడా కూర్చోపెట్టండి, చాలా మంచి జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ వేరే వేరే విగ్రహాలు తయారు చేసి ఈసారి మొత్తం శివ ఫ్యామిలీని తయారు చేయండి చెప్పడం జరిగింది. దాని ప్రకారం మీరు చూశారు. సండి కుమార మహాగణపతిని ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది. ఒకవైపు శివుడు, ఇంకొక వైపు మహిషాసుర మర్దని, అలాగే వినాయకుడితో పాటు చండీమాత అండ్ కుమారస్వామి, పైన 14 సర్పాలతో ఈ సంవత్సరం మీకు వినాయకుడు కనిపిస్తారు. అలాగే సర్పం వెనక వైపు చాలా పెద్ద కల్ప వృక్షం ఒకటి తయారవుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా చేస్తే ఈ సంవత్సరం ముక్కుకున్న ప్రతి వాళ్ళు కూడా మంచి జరుగుతుందని సిద్ధాంతి విఠల్ శర్మ గారు చెప్పిన ప్రకారం ఇది చేయడం జరిగింది. ఈ వినాయకుడి గురించి స్పెషల్గా ప్లాస్టర్ కానివ్వండి, వుడ్ కానివ్వండి, వుడ్ కూడా నర్సాపురం నుంచి తెప్పడం జరిగింది. డైరెక్ట్ అడవి నుంచి తీసుకురావడం జరుగుతుంది. అలాగే ప్లాస్టర్ పారిస్ కూడా తమిళనాడులో తూత్తుకుడిలో మేము 6 నెలల ముందు ఆర్డర్ ఇచ్చి తయారు చేపిస్తాము. అలాగే నార కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మీకు తెల్లగా కనిపిస్తుంది. ప్రతి ఒక్కటి కూడా కెమికల్ తక్కువ వాడి, ఎందుకంటే మేము అందరూ కూడా అందులోనే పని చేయాలి కాబట్టి ఎలాంటి కాలుష్యం ఉండకుండా ఉండడానికి కావాల్సిన ఏర్పాటు చేసి మెటీరియల్ మేము ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. మనతో పాటు ఉత్సవ కమిటీ చైర్మన్ ఫౌండర్ గారు సుదర్శన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. 63 సంవత్సరాల నుంచి అసలు అంటే మీరే సొంతంగా గణేష్ని అయ్యే ఖర్చు మొత్తం మీరే భరిస్తూ వస్తున్నారు. ఈ సంవత్సరం ఎంత ఖర్చు అవుతుంది మీకు? నేను ఇక్కడ ఫౌండర్ని, మా అన్నగారు ఉండి వారు స్వాతంత్ర సమరయోధుడు, ఎక్స్ మున్సిపల్ కౌన్సిలర్. ఈ బిల్డింగ్ కట్టింది ఆయనే, ఆయన కౌన్సిలర్షిప్లో. స్టార్టింగ్లో ఒక్క అడుగుతో వినాయకుడిని అందులో పెట్టి, ఒక్క అడుగు వినాయకుడితో పెట్టి ప్రారంభించాము. స్టెప్ బై స్టెప్ పెరుక్కుంటూ చాలా కష్టాలు పడి రూపాయి ఆటాన వసూలు చేసి కష్టపడి ఈ వినాయకుడిని తయారు చేశాము. అప్పుడు ఒక్క వినాయకుడు చేయాలంటే ఆటాన రూపాయి ఇచ్చేవాళ్ళు చందా. నేను ఎవరి పోయి చందాడుగా నాకే తెచ్చి ఇవ్వాలి, ఇక్కడ వచ్చి 2,000 ఇవ్వాలి, నేను ఎవరిని పోయి చేయాలి చందాడుగా. ఇట్లా దగ్గర ఇది 63వ సంవత్సరం నడుస్తున్నది. ఈసారి భారీ ఎత్తున 63 అడుగుల 63 సంవత్సరాల నుండి ఇది 57 అడుగులు. ఈసారి 57 అడుగులు ఉండబోతుంది. ఈ ఏడాది ఒక్కొక్క అడుగు దించుకుంటూ పోతాము. నేను ఉన్నంత వరకు ఈ వినాయకుడిని తర్వాత కంటిన్యూ దిగుకుంటూనే పోతుంది. చూస్తున్నాం మనం ఈసారి శ్రీ చండీ కుమార అనంత మహాగణపతి రూపంలో మనకి గణేష్ దర్శనం ఇవ్వబోతున్నారు. ఈసారి 57 అడుగుల భారీ కాయంతో మనకి కనిపించబోతున్నారు. మనం చూస్తున్నాం ఇంకా పనులు జరుగుతున్నాయి. ఇంకా అంటే మనకి
వినాయక చవితికి 5 రోజుల ముందుగా ఈ వినాయకుడిని భక్తుల సందర్శనార్థం ఉంచుతారని ఆలయ కమిటీ ఉత్సవ కమిటీ చైర్మన్ అలాగే రూపశిల్పి అయిన రాజేంద్రన్ గారు సుదర్శన్ గారు చెప్పారు. ఖైరతాబాద్ మహాగణపతిని మొట్టమొదటిసారిగా సాక్షి ప్రేక్షకులు చూడాలన్న ఉద్దేశంతో సాక్షి టీం ఇక్కడికి వచ్చి మీ అందరికీ చూపించడం జరిగింది. కెమెరా పర్సన్ రమేష్ రెడ్డితో క్రాంతి, సాక్షి టీవీ, ఖైరతాబాద్.